హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడ చూసినా తిలక్ వర్మ వాస్తవానికి గత కొన్ని రోజుల నుంచి టీంలో ఉన్నప్పటికీ గప్పు చిప్పుకున్నటువంటి తిలక్ వర్మ ఒకే ఇన్నింగ్స్ తోటి స్టార్ హీరోగా అయిపోయి చెప్పుకోవచ్చు. వాస్తవానికి తనలో ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ అవసరమైనప్పుడు వస్తే ఆ టాలెంట్కు ఒక పేరు వస్తుందని చెప్పి అని చాలామంది చెప్తుంటారు. వాస్తవానికి ఈరోజు నిన్న ఆడినటువంటి తిలక్ వర్మ ఇన్నింగ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్గా చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా తాను మరి వికెట్లు పడుతున్నప్పుడు కూడా ఎందుకంటే ఒత్తిడి, అది కూడా పాకిస్తాన్ లాంటి పెద్ద జట్టు పైన ఎంతో ఒత్తిడి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే వికెట్లు పడుతున్నా కూడా తన ఆట మాత్రం ఎక్కడ కూడా గింత కూడా చేంజ్ చేయాలని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా ఇటు సంజు శాంసన్తో అదేవిధంగా అటు మన శివన్ దుబేతో ఇద్దరితో కూడా మంచి కమిట్మెంట్గా ఆడి అద్భుత మ్యాచ్ ఆడని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా నిన్న ఆడినటువంటి ఇన్నింగ్స్ తన కెరీర్లోనే ఒక లిఖించుకొని ఉండే ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు. ఇక మ్యాచ్ అనంతరం మనోడు కూడా మాట్లాడుతూ వాస్తవానికి ఇటువంటి ఇన్నింగ్స్ ఆడడం పట్ల నా దేశ గెలవడం పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నా. ముఖ్యంగా పాకిస్తాన్ మీద ఈ ఇన్నింగ్స్ నా జీవితంలో మర్చిపోండిది. ఈ ఇన్నింగ్స్తో నేను చాలా హ్యాపీగా ఉన్న, మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించినందుకు చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పి మ్యాచ్ ప్రకటించిన తర్వాత మన తిలక్ వర్మ మాట్లాడడం జరిగింది. ఏదేమైనా కూడా నిన్న జరిగినటువంటి మ్యాచ్లో తిలక్ వర్మ అద్భుతమైన బ్యాటింగ్ తోటి టీమిండియా ఘన విజయం సాధించింది. ఎందుకంటే ఒత్తిడిలో ఇంకొక ఒక వికెట్ పడ్డా కూడా టీమిండియా చాలా కష్టాలు పడినది. అవసరానికి అప్పటికే 9 పైన రన్ రేట్ ఉండడంతో టీమిండియా ఎలా గెలుస్తుందని చెప్పి అనుకున్న వేళ అయితే శివన్ దుబే తోటి సంజు శాంసన్ తన ఇన్నింగ్స్ నిర్మించుకొని ముందుకు పోయి టీమిండియాని విజయ తీరాలకు తెచ్చిన విధానం అయితే ఇప్పుడు నా భవిష్యత్తు అంటున్నారు. ఏదేమైనా కూడా ఇటువంటి ఇన్నింగ్స్ కేవలం అది తిలక్ వర్మ సాధన చెప్తున్నారు ఫ్యాన్.